నేను అన్ని 35 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో తీసుకున్న అభిప్రాయాలనే ఎన్నికలుగా భావించి మరి నిన్న తీసుకున్న నిర్ణయానికి మీరు ఒప్పుకున్న దానికే నేను కట్టుబడి ఉన్నా అనౌన్స్ చేస్తున్నా ఇది ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా మరి ఎలక్షన్ అధికారులను కోరుతున్నా. తర్వాత ఎవరైనా సరే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తే సంఘ నియమాలను పాటించగలుగుతాం. జిల్లా అధ్యక్షుడిగా ఫణికుమార్ జిల్లా అధ్యక్షుడిగా ఫణికుమార్ గారు, ప్రధాన కార్యదర్శిగా జానారెడ్డి గారిని శ్రీపాల్ రెడ్డి గారి రాజ నాయకత్వం, శ్రీపాల్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీపాల్ రెడ్డి గారి నాయకత్వం. ఈ రోజు జరిగిన పిఆర్టీయూ నల్గొండ జిల్లా సర్వసభ సమావేశానికి వేల కొద్ది ఉపాధ్యాయులు అందరూ హాజరయ్యారు. మరి కని విని ఎరగని రీతిలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మరి రాష్ట్ర నాయకులు వచ్చి ఎలక్షన్స్ లేకుండా ఇనానమస్గా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అన్ని కారణాల వలన కొంచెం ఆశావాదులు ప్రయత్నిస్తే వారి కొరకు కొంచెం చర్చ జరుగుతుంది. అయినా ఫణికుమార్ ప్రెసిడెంట్గా, జానారెడ్డి సెక్రటరీగా అనౌన్స్ అయింది. ఇది తిరుగు లేదు. జిల్లాకు రాష్ట్ర అధ్యక్షుడు అనౌన్స్ చేసింది కాబట్టి మేమందరం కట్టుబడి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకత్వానికి బలపరుస్తున్నాం. సార్, ఇప్పుడు సంఘం అందరినీ కలుపుకునే కదా ఇప్పుడు అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ఇప్పుడు వాళ్ళని కాదని మీరు వాళ్ళను ఆశావాదులు అంటుర్రు. అందరినీ కలుపుకొనే చేసుకోవాలి కదా సార్. 35 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో అందరితోటి నిన్న మొత్తం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్న దాంట్లో అందరికీ హైయెస్ట్గా జానారెడ్డికి మెజార్టీ వచ్చింది. అయితే తర్వాత ఫణికుమార్కి వచ్చింది. అయితే వీళ్ళిద్దరిలా సరే ఫణికుమార్ వయసును బట్టి జర కొంచెం అనుభవం ఉంది, మన కొంచెం తాత్కాలిక చేసిన అధ్యక్షుడిగా ఉంది కాబట్టి జానారెడ్డి గారిని సెక్రటరీగా చేసి ఫణికుమార్ అధ్యక్షునిగా అనౌన్స్ చేశారు. దానికి ఒకరిద్దరు అడ్డుపడుతున్నారు. ఆశావాదులు ఏం కాదు. అది ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఏంటంటే ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం, ఇదే ఫైనల్ అని అంటున్నారు. పక్కా ఓటింగ్ కూడా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే పెద్దలు ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది. ఏ రాజకీయ పార్టీలో కానీ ఏ సంఘాలలో కానీ నామినేషన్ స్వీకారం ఉండదు. మా ఒక్క దాంట్లోనే ప్రజాస్వామ్యంగా నామినేషన్ పత్రాలు తీసుకోవడం, ఓటింగ్ సరళి ఉంటుంది. కాబట్టి కొంచెం ఓటింగ్ కోసం వాళ్ళు మా మిత్రులే. ఉన్న వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి అదనపు పదవులు, రాష్ట్ర పదవులు ఇచ్చుకుంటూ వాళ్ళని ఓదార్స్తున్నాం. త్వరలో మరి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నారు. లోపల సంఘ నియమావళి మాత్రం చాలా పటిష్టంగా ఉంటుంది. ఒకవేళ ఏమన్నా జరగకూడదు జరిగితే ఏమైనా ఇబ్బంది పెడితే సంఘ నియమావళి పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. పిఆర్టీయూటీఎస్ జిల్లాలో పిఆర్టీయూటీఎస్ నల్లగొండ జిల్లాలో 36 మండల అధ్యక్ష కార్యదర్శులు, మండల అధ్యక్ష కార్యదర్శుల ఏకాభిప్రాయానికి అనుగుణంగా ఉంటామని ఎవరైతే పోటీలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర సంఘం అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి
గుండు లక్ష్మణ్ గారు వచ్చిండ్రు. వచ్చి అందరి అభిప్రాయ సేకరణ తీసుకురు పెద్దవారు అక్కడి నుంచి వచ్చి పెద్దవాళ్ళ అభిప్రాయం అందరు మండల శాఖ అధ్యక్ష కార్యదర్శి అభిప్రాయం తీసుకురు. ఇది నల్గొండ జిల్లాలో మొదటి నుంచి ఉన్న సాంప్రదాయం. ఇవి కొత్తగా ఉన్న సాంప్రదాయం కాదు చంద్రన్న, మొత్తం కొత్తగా ఉన్న సాంప్రదాయం. ఈ సాంప్రదాయం అనుగుణంగా ఏదైతే ప్రకటించారో అదే ప్రకటన జరుగుతుంది. గతంలో కూడా ఇప్పుడు ఎవరైతే అపోజ్ చేస్తుండో ఆయన కూడా అదే సాంప్రదాయం ప్రకారమే 3 సంవత్సరాలు ఉన్నాడు. కానీ ఇక్కడ ఎటువంటి అవినీతి ఎటువంటి అక్రమం జరగలేదు. మండల శాఖ అధ్యక్షుల కార్యదర్శుల ఏకాభిప్రాయంతో రాష్ట్ర సంఘం తీసుకున్న నిర్ణయంలో డివిఎస్ ఫణికుమార్ అధ్యక్షుడిగా, మేకల జానారెడ్డి ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. కావాలని ఒక ఇష్యూ జరుగుతుంది, అదే జరుగుతుంది, అదే జరిగింది. దీనికి సంబంధించి చందర్ నాయక్ గారు ఒక మాట మాట్లాడారు. ఇది అక్రమము, అన్యాయం, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. రాజ్యాంగ ప్రియారిటీలో ఒక సాంప్రదాయం ఇది. ఈ సాంప్రదాయం ఇలా కొత్తగా నా కోసం నీ కోసం ఎవరి కోసం పుట్టలే. ఇది కొన్ని సంవత్సరాల నుంచి ధర్మారెడ్డి గారి నాయకత్వం నుంచి ఈ సాంప్రదాయమే కొనసాగుతుంది. ఇవాళ ఒకవేళ ఆయనకే పాజిటివ్ వచ్చిందనుకో దాన్ని స్వీకరించకపోనా, అది దానికి పాజిటివ్ వస్తే స్వీకరించకపోనా. కాబట్టి ఏదైనా పిఆర్టీ అనేది బలమైన సంఘం, పిఆర్టీ రాష్ట్ర నాయకత్వం బలమైన నాయకత్వం, దానికి అందరం కట్టుబడి ఉండాలి. జై పిఆర్టీఓ, జై పిఆర్టీఓ, శ్రీపాల్ నాయకత్వం, శ్రీపాల్ నాయకత్వం. ఏకగ్రీవ ఎన్నికనే ఫైనల్ అంటారా? ఏకగ్రీవ ఎన్నికలే ఫైనల్, హైకమాండ్ నిర్ణయమే ఫైనల్. ఇది పిఆర్టీ సంఘం సాంప్రదాయం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.